పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ వార్డు సచివాలయంలో శుక్రవారం ఉదయం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగనన్న పేదల పక్షపాతి అని, పేద మహిళల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 26,000 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, అలాగే 27వ డివిజన్ పరిధిలో 202 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న లేఅవుట్ లో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులు కల్పించడం జరిగిందని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో అందించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, చింతా రమేష్, గీతా యాదవ్, మునిశేఖర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో దాదాపుగా 26,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం మనం అందరం చూసాము. సో ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు హక్కుని కల్పిస్తూ మన జగన్ సార్ ఏదైతే ప్రతి పేదవాడికి ఈ సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారో ఆ పథకంలో భాగంగా ఇవాళ 27వ డివిజన్లో దాదాపు 200 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వడం జరిగింది సచివాలయం పరిధిలో. అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సారు, అలాగే మన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, ముద్దన్ నారాయణ గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఈ మధ్యనే అందరికీ కూడా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం చూసాము.